సారు నిన్నటి నుంచి కిందకి నీరు వదలడం జరుగుతుంది. 5,000తో స్టార్ట్ అయినటువంటి 1,500తో స్టార్ట్ అయినటువంటి అవుట్ఫ్లో ఇవాళ 11,000కి వచ్చింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ 11,000 20,000 దాకా కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్టయితే రిజర్వేర్కి ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 20,000 క్యూసెక్కులు కానీ మనం కిందకు పంపించాల్సిన పరిస్థితి వస్తే ఈ వర్షం తగ్గకపోయి ఆ పరిస్థితి కొనసాగినట్టయితే మాత్రం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నానికి 20,000 క్యూసెక్కులు కూడా కిందకు వదిలేటటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు సోమవారం కానీ కృష్ణవారం కానీ అలాగే ఎస్తమాపురం కానీ సుంగరాయనపాలెం కానీ భూపాలపట్నం కానీ రాజుపాలెం రామకృష్ణాపురం వీరవరం గ్రామాల్లో ఉన్నటువంటి ముక్కుళ్ళు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పల్ల ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా సేఫ్టీ ఫేస్కి అంటే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఇవాళ సిద్ధంగా ఉంది.